కాసేపట్లో కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించబోతోంది. పహల్గాం ఉగ్ర దాడి సమావేశంలో చర్చకు వస్తుంది. ఖచ్చితంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన భేటీ జరగబోతోంది. పాక్పై చర్యల్ని కేంద్రం వివరించబోతోంది. రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ అవుతున్నారు. పహల్గాం ఉగ్ర దాడిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వాళ్ళు వివరించారు. పహల్గాం దాడికి కౌంటర్గా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేస్తోంది భారత్. పహల్గాం ఉగ్ర దాడిపై చర్చించేందుకు కాసేపట్లో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ప్రారంభమవుతుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. పాకిస్తాన్పై తీసుకున్న చర్యల్ని ప్రభుత్వం ఈ సమావేశంలో వివరించబోతోంది. అయితే ఈ సమావేశంలో నిఘా సంస్థల వైఫల్యాన్ని ప్రశ్నిస్తామని కాంగ్రెస్ స్పష్టంగా చెబుతోంది. ఈ సమావేశానికి తమను ఎందుకు ఆహ్వానించలేదు అంటే ఇంకొక వైపు మజ్లిస్ ఎంపీ ఓవైసీ క్వశ్చన్ చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశాన్ని ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. విదేశీ రాయబారులతో ఇప్పటికే సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం పాకిస్తాన్ కుట్రని వివరించింది. మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎంతసేపట్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాబోతోంది? వివిధ పార్టీలు రకరకాల క్వశ్చన్స్ తో సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఏ రకమైన ఒక ఎజెండాతో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తోంది? పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం తీసుకోబోయే చర్యల్ని అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం వివరించబోతోంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో 6 గంటలకి పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతల్ని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఏ విధంగా ఈ ఉగ్రఘటన జరిగింది, అలాగే చనిపోయిన వారి వివరాలతో పాటుగా ఇటు అఖిలపక్షం పహల్గాం ఉగ్రఘటనలో చనిపోయిన బాధితులకు సంతాపాన్ని తెలియజేస్తూ ఈ ఉగ్రఘటన ఖండించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిన్న సిసిఎస్లో భాగంగా పాకిస్తాన్ పైన దౌత్యపరమైన చర్యల్ని తీసుకోవడం జరిగింది. వీసాల రద్దుతో పాటుగా అటారీ బోర్డర్ మూసివేత, అలాగే సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఇక్కడున్న దౌత్యవేత్తల్ని నిషేధించడం, అలాగే భారత దౌత్యవేత్తల్ని ఉపసంహరించుకోవడం, ఇటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా సైనికపరమైన చర్యలకు సంబంధించి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు, దేశంలో అంతర్గత భద్రత సహా జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వద్ద భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, వీటన్నిటిని కూడా అఖిలపక్ష నేతలకు వివరించబోతున్నారు. అయితే ఇది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ అఖిలపక్షం జరగాలి అని చెప్పి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కాకుండా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొనబోతున్నారు. కాసేపటి క్రితమే అమిత్ షా అలాగే జైశంకర్ ఈ ఇద్దరు మంత్రులు కూడా రాష్ట్రపతిని కలిసి ఈ పాక్ పైన తీసుకున్న నిర్ణయాలు, దౌత్యపరంగా విధించిన ఆంక్షలతో పాటుగా దేశ అంతర్గత భద్రత, పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా కేంద్ర మంత్రులు రాష్ట్రపతికి వివరించడం జరిగింది. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, ఇకపై తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి కూడా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక భారీ సైనిక చర్యకైతే ఇటు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా అలర్ట్ అనేది కొనసాగుతోంది. ఇటు సరిహద్దు భద్రతకు సంబంధించి ముఖ్యంగా రేపు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు. అక్కడ వివిధ విభాగాలకు సంబంధించిన కమాండోస్ సరిహద్దు భద్రతకు సంబంధించి ఆయనకి బ్రీఫ్ చేయబోతున్నారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈరోజు అఖిలపక్ష సమావేశానికి కూడా ఎటువంటి చర్యలకైనా సరే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా దానికి మేము అంగీకరిస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సహా వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వ చర్యలకి మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి దీన్ని రాజకీయం చేయొద్దు, మతపరమైన దాడిగా దీన్ని అభివర్ణించొద్దు అన్న విషయాలను కూడా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయబోతోంది. కానీ ఉగ్రవాదాన్ని ప్రకటించేందుకు ఇప్పటికే ప్రధాని మోడీ కూడా ఈరోజు బీహార్ వేదికగా గట్టి సంకేతాలు ఇచ్చారు. మట్టిలో కలిపేస్తాం, ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేది లేదు, ఈ భూ ప్రపంచం మీద ఏ మూల నక్కినా సరే వారిని తీసుకొచ్చి కఠినంగా వారి ఊహకు అందకనంత కఠినంగా శిక్షిస్తామని చెప్పి హెచ్చరించారు. సో ఖచ్చితంగా ఒక భారీ సైనిక చర్య అయితే ఉండబోతోంది. అది ఎప్పుడనేది స్పష్టత లేనప్పటికీ నిఘా వర్గాల సమాచారం అనుగుణంగా అది జరిగిన తర్వాతే మనకు స్పష్టత వస్తుంది. ఆలోపు ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగానే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ గోపి. అందాల కశ్మీరంలో ఉగ్రవాదం ఒళ్ళు విరుచుకోవడంతో త్రివిధ దళాలు సహా కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. కశ్మీర్లోని పర్యాటక రంగ పరిరక్షణకి చర్యలు చేపట్టింది. పర్యాటక ప్రదేశాల్లో సైన్యం, పారామిలిటరీ బలగాల్ని శాశ్వతంగా మోహరించాలని నిర్ణయించింది. జూలై 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు అదనపు భద్రతని కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉగ్రదాడి నేపథ్యంలో ముంబైలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంత భద్రతని కట్టుదిట్టం చేసిన అధికారులు 500 మందికి పైగా అదనపు బలగాల్ని మోహరించారు. ప్రార్థనా మందిరాలు, రైల్వే స్టేషన్లు, మాల్స్ సహా ఇతర రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచారు. అటు బాంబ్ స్క్వాడ్, ఏటీఎస్ బృందాలు అప్రమత్తమయ్యాయి.
డ్రోన్లతో నిఘా ఉంచి నైట్ విజన్ కెమెరాలతో పర్యవేక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్, గేట్వే ఆఫ్ ఇండియా, హాజీ అలీ దర్గా, మెరైన్ డ్రైవ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలంతా అలర్ట్గా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, కార్యకలాపాలు గుర్తించినా తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు. మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడితో దేశంగా ఉన్న సున్నితమైన ప్రాంతాల్లో హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ప్రతినిధి మహాత్మాతో మాట్లాడదాం. మహాత్మా, ఎక్కడ ఏ నగరాల్లో ఇప్పుడు భద్రతను పెంచారు? ఈ ఉగ్రదాడి ఒకటే కారణమా, లేక ఇంకా ఏమైనా థ్రెట్ మెసేజ్లు వచ్చాయా? పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సెన్సిటివ్ ఏరియాస్ అన్ని చోట్ల అలర్ట్ మెసేజ్ అనేది కొనసాగుతుంది. అందులో ముంబై, దేశ ఆర్థిక రాజధాని, గతంలో ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అనేక మార్లు చవి చూసింది. రీసెంట్గా 2009లో జరిగిన మారణహోమం అయితే యావత్ ప్రపంచానికి కూడా తెలుసు అక్కడ ఏం జరిగింది అన్నది. సో అంతకంటే ముందు వరుస బాంబు పేలుళ్ళు కానీ, లోకల్ ట్రైన్లలో జరిగిన పేలుళ్ళు కానీ, ఇలాంటి 27 ఏళ్ల కాలంలో 20కి పైగా అతిపెద్ద మారణహోమాలు, పెద్ద పెద్ద బాంబు దాడుల విధ్వంసాలను ముంబై మహానగరం చవి చూసింది. ఈ నేపథ్యంలో ముంబైని అలర్ట్ చేశారు. ముంబైతో పాటుగా దేశవ్యాప్తంగా సెన్సిటివ్ ఏరియాస్ అన్ని చోట్ల కూడా ఈ అలర్ట్ మెసేజ్ అనేది కొనసాగుతుంది. ఇదంతా ఒకవైపు రొటీన్గా జరిగే ప్రాసెసే. ఎక్కడైనా ఏదైనా ఉగ్రవాద దాడి జరిగినప్పుడు ఆ ఉగ్రవాదులు మరో రూపంలో మరో చోట విరుచుకుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ని బేస్ చేసుకుని ఈ తరహా అలర్ట్ మెసేజ్ అనేది కొనసాగుతుంది. దానికి తగ్గట్టుగా అక్కడ లోకల్గా భద్రతను కట్టుదిట్టం చేయడం, సెన్సిటివ్ ఏరియాస్లో అదనపు ఫోర్సెస్ని మోహరించడం, ఇదంతా కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి మరో రకంగా మనం చెప్పుకోవాలి. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉంది అన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్లో 2 పాకిస్తానీలే, పాకిస్తాన్ జాతీయులు, అందులోనూ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వారే అన్నది మనం ఇప్పటికే గుర్తించగలిగాం. గతంలోనే ఎంతోమంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్లలో చనిపోయినప్పుడు వారి దగ్గర లభించిన వస్తువులు చూసినా, ఏవి చూసినా పాక్ ఆర్మీ అందజేసిన మిలిటరీ గ్రేడ్ వెపన్స్, ఎక్స్ప్లోజివ్స్ దొరుకుతూ వచ్చాయి. అంతేకాదు పాక్ జాతీయులే ఈ ఎన్కౌంటర్లలో చనిపోతూ వచ్చేవారు. సో దీన్ని బట్టే మనకు పాక్ పాత్ర ఎంత ఉందన్నదని చాలా స్పష్టమైపోతుంది. అందుకే నిన్న జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఈ సమావేశంలో దౌత్యపరమైన నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఒక డిప్లొమాటిక్ స్ట్రైక్ అని చెప్పి మనం చెప్పవచ్చు. గతంలో ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు, అంతకంటే ముందు సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఎలా నిర్వహించారో ఈసారి మూకుమ్మడిగా మల్టీ ఫ్రంట్ అటాక్ చేయబోతుంది అన్నది ఒక సందేశం భారత ప్రభుత్వం ఇప్పటికే ఇస్తుంది. నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్సే కానీ ఈరోజు బీహార్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్లను మనం గమనించినా సరే ఇదే అర్థమవుతుంది. సో ఆ క్రమంలో ముందు దౌత్యపరంగా పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసి అదొక రోగ్ నేషన్, అదొక ఉగ్రవాద దేశం అనేది చిత్రీకరించే ప్రయత్నం భారత్ ఇప్పటికే చాలా వరకు సఫలీకృతమైంది. ఇక భారత్ వైపు నుంచి ఆ దేశానికి ప్రవహించే సింధు నదీ జలాల విషయంలోనూ సింధు వాటర్ ట్రీటీని రద్దు చేసుకోవడం ఒక ఎత్తు, వాఘా బార్డర్ను మూసేయడం ద్వారా ట్రేడ్, ఆ 2 దేశాల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలను తెగదెంపులు చేసుకోవడం, దౌత్యపరమైన సంబంధాలను తెగదెంపులు చేసుకోవడం, ఆ దేశం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం భారత్ అన్ని రకాలుగా చేస్తుంది. ఇక మిలిటరీ యాక్షన్ మాత్రమే మిగిలింది. అందుకనే త్రివిధ దళాలని అప్రమత్తం చేసి అటు నేవల్ ఫోర్సెస్ని, ఎయిర్ ఫోర్స్ని, అలాగే ల్యాండ్ మీద ఉన్న మిలిటరీని, వీటన్నిటిని కూడా అప్రమత్తం చేశారు. ఈరోజే ఇండియన్ నేవీ, భారత నావికా దళం సర్ఫేస్ టు ఎయిర్ ఒక మిసైల్ పరీక్షను దిగ్విజయంగా పూర్తి చేసింది. అంటే నౌక మీద నుంచి గాల్లో వచ్చే శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్లు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, వాటిని ఢీకొట్టి విధ్వంసం చేయగలిగే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పరీక్ష, ఆ పరీక్ష కూడా విజయవంతంగా పూర్తి చేసింది. పాకిస్తాన్ ఒకవైపు వారి త్రివిధ దళాలని అప్రమత్తం చేసుకుని భారత్ వైపు నుంచి ప్రతీకార చర్యలు ఉంటాయన్న ఉద్దేశంతో అలర్ట్ అయిన నేపథ్యంలో భారత్ త్రివిధ దళాధిపతులతోటి వరుసగా సమావేశాలు నిర్వహించడం, గ్రౌండ్ ప్రిపేర్డ్నెస్ని సిద్ధం చేసి ఉంచడం, ఇక సైనిక చర్య చేపట్టడం ఒకటే మిగిలింది. అదే అదను చూసి పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పేలాగా పాకిస్తాన్ గడ్డ మీద ఉన్న ఈ టెర్రర్ లాంచ్ ప్యాడ్సే లక్ష్యంగా, ఎందుకంటే భారత్ ఎప్పుడు కూడా సామాన్యుల జోలికి వెళ్ళదు, అక్కడున్న ఈ ఉగ్రవాద శిక్షణా శిబిరాలనే నాశనం చేస్తూ వచ్చింది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పుడైనా, ఎయిర్ స్ట్రైక్స్ జరిపినప్పుడైనా. కాబట్టి ఆ పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తీసుకుని పాక్ గడ్డ మీద ఉన్న ఈ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్, అలాగే వారి వైటల్ ఇన్స్టాలేషన్స్, వీటిని దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా భారత్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందని చెప్పవచ్చు. రైట్ మహాత్మా.
ఇక పహల్గాం ఉగ్రదాడితో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల కశ్మీరీల ఉపాధితో పాటు ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఉగ్రదాడి టూరిస్టులపైన కాదు, కశ్మీరీలపై జరిగిందని స్థానికులు వాపోతున్నారు. హఠాత్తుగా ఈ ఘటన జరగడంతో తామంతా షాక్లో ఉన్నామని చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అంకిత్ భట్ సిద్ధంగా ఉన్నారు. आतंकी हमला हुआ टूरिस्टों पे, लेकिन ये कश्मीरी मानते हैं कि टूरिस्टों पे नहीं, आतंकी हमला कश्मीरियत पे हुआ है। हमारे साथ कुछ कश्मीरी मौजूद हैं, यहाँ के स्थानीय लोग मौजूद हैं, जिनका लगभग व्यापार जो है इन्हीं टूरिस्ट से चलता था। इनका घर रोटी सब यही टूरिस्ट थे। कितना दुख होता है जब आपने इंसिडेंट सुना, और क्या कहेंगे इसको लेकर? जुबान से बयान नहीं कर सकते, जितना दुख हुआ वो जुबान से बयान नहीं कर सकते। हमारा कलेजा फटने को आ रहा है। हम 8 महीने से इंतजार में थे कि टूरिस्ट आएंगे, वो भी अपना खुशी मनाएंगे और हम लोगों को भी 4 पैसे मिलेंगे, लेकिन जो ये हुआ बहुत गलत हुआ। जिसने किया कि उसको मेरे ख्याल से फांसी से कम सजा नहीं होनी चाहिए जिसने ये किया। हाँ, मान लेते हैं, मानने वाली बात है। देखो, कश्मीर में कोई इंडस्ट्री है नहीं और कुछ है नहीं। यहाँ पर अगर है फ्रूट का सहारा है और दूसरी नंबर पे यही टूरिज्म का सहारा था। हम बड़े खुश थे कि 4-5 सालों से टूरिस्ट आ रहे थे, बड़े खुश थे वो भी और हम भी खुश थे। एक अच्छा माहौल था, देखने को सब कुछ अच्छा लग रहा था। रात के 11-12 बजे तक टूरिस्ट घूम रहे थे और अचानक ये इंसिडेंट हुआ। हम पूरे शॉक में है कि ये क्यों हुआ। कि कश्मीर घाटी में जिस तरीके टूरिस्ट इकनॉमी चल रही थी, उसके बाद ये सब होना, ये जाहिर तौर पर कश्मीर के लोगों के लिए भी एक सेटबैक से कम नहीं है। कैमरा पर्सन अनुदीप शर्मा के साथ अंकित भट्ट, TV9 भारतवर्ष के लिए। పహల్గాం ఘటనపై చాలా దురదృష్టకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉగ్రవాది తూటా పేలితే దేశమంతా కన్నీళ్లొస్తున్నాయన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ మృతదేహానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, మధుసూదన్ మృతదేహానికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఆయన ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. మరి మధుసూదన్ అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు? పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ రావు అంత్యక్రియ ప్రారంభమైంది. అంతిమయాత్ర అతని స్వగృహం నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరవుతున్నారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కూడా అటెండుతున్నారు. బాలకృష్ణారెడ్డి శ్మశాన వాటికలో మధుసూదన్ రావు భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. అయితే విషాదకర వాతావరణం అక్కడ అటువైపు కావలిలో, అలాగే విశాఖలో ఉన్న ఈ చంద్రమౌళి ఇంట్లో కూడా తీవ్ర విషాద చేయాలనుకుంది. ఎందుకంటే ఉగ్రదాడిలో కళ్ళ ముందే, అంటే చంద్రమౌళికి భార్య కళ్ళ ముందే చంద్రమౌళిని కాల్చి చంపేస్తారు. అలాగే మధుసూదన్ పరిస్థితి కూడా అదే పరిస్థితి. అయితే కాసేపటి క్రితమే కావలి నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఈ మధుసూదన్ రావు భౌతిక కాయానికి అంతిమ యాత్ర ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే బాలకృష్ణారెడ్డి శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీని ఓదార్చడం ఎవరితరం కావలేదు. ఎందుకంటే కుటుంబ పెద్దను కోల్పోయారు. ఉగ్రదాడిలో మధుసూదన్ రావు హఠాన్మరణం పాలయ్యారు. దీంతో ఒక్కసారిగా కావలి అంతా కూడా విషాద వాతావరణం నెలకొంది. కేవలం కుటుంబ సభ్యులే కాదు, అక్కడ ఆ ప్రాంతం అంతా విషాదం నెలకొంది. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. మరోవైపు విశాఖ విషయానికి వస్తే, విశాఖలో చంద్రమౌళి మృతదేహానికి మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై నివాళులు అర్పించబోతున్నారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు వెళ్ళి డిప్యూటీ సీఎం పరామర్శిస్తారు. రేపు చంద్రమౌళి ఉదయానికి అంత్యక్రియలు జరిపేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన జరిగిన తర్వాత అటువైపు కావలితో పాటు విశాఖలో కూడా తీవ్ర విషాద చేయాలనుకున్నాయి. కాసేపటి క్రితమే కావలిలోని మధుసూదన్ రావు మృతదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి అక్కడ నివాళులర్పించారు. వాళ్ళ కుటుంబానికి ఓదార్చారు, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పారు. దీంతోపాటు ఏదైతే ఉగ్ర దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో సమూలంగా నిర్మూలించాలి, ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నా వాటిని తుదముట్టించాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న ఒకే మెసేజ్ అయితే ఆయన పంపించారు. దీంతోపాటు విశాఖకు ఆయన మరి కాసేపట్లో
రాబోతున్నారు. ఇప్పటికే చంద్రమౌళి మృతదేహానికి ఇక్కడ ప్రత్యేకంగా కనకదుర్గ నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో భద్రపరిచారు. అయితే ఈ ప్రాంతానికి పవన్ కళ్యాణ్ కాసేపట్లో చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తారు. అయితే యూఎస్లో ఉన్న కుమార్తెలు ఎవరైతే ఉన్నారో నిహారిక అలాగే అనీ మిశ్రా వాళ్ళిద్దరు కూడా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఇంటికి అనీ మిశ్రా నిహారిక చేరుకున్నారు. అయితే వాళ్ళ తల్లిని చూసి తల్లడిల్లిపోయారు నిహారిక కూతురు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత నాగమణి చంద్రమౌళి భార్య ఎవరైతే ఉన్నారో నాగమణి ఆమె ఇప్పటి వరకు కోలుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆమె నిన్న కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ దిగిన తర్వాత ఆమెకు వీల్ చైర్లో అక్కడ నుంచి తీసుకొచ్చారు వాహనం వరకు. అక్కడ వాహనం నుంచి ఇంటి వరకు తీసుకొచ్చారు. అయితే ఆమె కంటిన్యూగా రోధిస్తూనే ఉన్నారు. భర్త తనతో పాటు సరదాగా ఇంటి నుంచి బయలుదేరారు. 18న పుట్టినరోజు నాడు ఆయన ఇంటి నుంచి సరదాగా బయలుదేరి ఆ తర్వాత ఫ్రెండ్స్తో పాటు అక్కడ శ్రీనగర్ చేరుకున్నారు. అక్కడ గుల్మార్గ్తో పాటు అక్కడ టూలిప్ గార్డెన్స్తో పాటు అక్కడ పెహల్గామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉగ్రదాడిలో చంద్రమౌళి కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు. అతి సమీపం నుంచి ఆ తుపాకీ శబ్దం ఇంకా కూడా భార్య చెవిలో ఇంకా ఘటన కళలో కూడా కనిపిస్తూనే ఉంది. మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కలిచివేసింది. అంటే కేవలం ఇది ఒక పర్యాటకుడు ఒక సమూహం పైన కాదు, ఏకంగా భారతదేశంపై దాడిగా అందరూ అభివర్ణిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడైతే ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ధీటుగా అయితే సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది. మరోవైపు ఈ కుటుంబ సభ్యులను అంటే ఎవరెవరైతే ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారో అటువైపు నెల్లూరులోని కావలికి సంబంధించిన మధుసూదన్ రావు అలాగే విశాఖకు చెందిన చంద్రమౌళి కుటుంబాలకు కూడా ఎవరు వదలడం ఎవరితరం కావడం లేదు. కంటిన్యూగా వాళ్ళు రోజుల్లో మిన్నంటుతూనే ఉన్నాయి. కంటిన్యూగా ఇక్కడ రేపు చంద్రబాబు మృతదేహానికి అంత్యక్రియలు జరగబోతున్నాయి. ప్రభుత్వ ప్రతినిధిగా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హాజరవుతున్నారు. రైట్ ఖాజా, ఇది ఇవాల్టి 5 నెక్స్ట్ స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి TV9.